హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఫైర్ బోల్ట్ నుంచి తక్కువ బడ్జెట్ కేటగిరీలో ఒక స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేశారు. అది ఫైర్ బోల్ట్ ఎటర్నో. ఈ యొక్క ఫైర్ బోల్ట్ ఎటర్నో బిగ్గర్ సైజ్ డిస్ప్లే తోటి IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తోటి బీటీ కాలింగ్ సపోర్ట్ తోటి AI వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి ఇలాంటి బ్యూటిఫుల్ ఫీచర్స్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ కేవలం 2000 రూపాయలు అయితే ఉంది. మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేసి చూసినట్లయితే స్మార్ట్ ఓపెన్ చేయగానే మనకు స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. ఇది బ్లాక్ కలర్ వేరియంట్, ఇంకా వేరే అదర్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి. అండ్ అలాగే కొన్ని కార్డ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్ కార్డ్, అండ్ దాంతో పాటు కానీ కొన్ని సబ్స్క్రిప్షన్స్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దీంతో పాటే మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, యూఎస్బీది అనమాట. సో ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ప్రొవైడ్ అయితే చేశారు బాక్స్లో. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో డిజైన్ వచ్చేసరికి స్క్వేర్ షేప్ డిజైన్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో సరికి సైడ్కి ఫ్రేమ్ మనకు మెటల్ అయితే ఇచ్చేసి బ్యాక్ సైడ్ పాలికార్బన్ మెటీరియల్ తోటి బిల్డ్ అయితే చేశారు. సెన్సార్స్ కూడా బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా పోర్టు మనకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ చెక్ చేసినట్టయితే ఆన్ అయితే ఉంది. ఈ క్రౌన్ అనేది వేరే ఫంక్షన్స్ అయితే వీలైతే ప్రొవైడ్ అయితే చేయలేదు, కానీ జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బ్యాక్ వెళ్ళడానికి అయితే బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ యొక్క రైట్ సైడ్ టాప్ పొజిషన్లో మైక్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ స్మార్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్కి లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే స్పీకర్ గిల్ అయితే ఉంది. ఈ స్పీకర్ వచ్చేసరికి మనకు వాటర్ ప్రూఫ్ లాగా అయితే తీసుకొని అయితే వచ్చారు ఫైర్ బోల్ట్. ఇది కూడా ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే విషయంలో కూడా చాలా ఫెంటాస్టిక్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అది కూడా 1.99 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే, నియర్ బై 2 ఇంచెస్ కలిగిన డిస్ప్లే అయితే ఉంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి 5 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 240x283 పిక్సెల్ రెజల్యూషన్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఉంది అనమాట. అండ్ డిస్ప్లే వచ్చేసరికి 5 నిట్స్ ఉంది కదా అని చెప్పేసి అవుట్డోర్లోకి వెళ్ళి కూడా చెక్ చేశాను. అవుట్డోర్లో వెళ్ళి చెక్ చేసినప్పుడు నాకు మంచి విజువల్స్ అయితే కనపడ్డాయి. అండ్ అలాగే మనకు డిస్ప్లే యొక్క క్వాలిటీ కూడా చాలా బెటర్గా కనపడడం అయితే జరిగింది. ఎక్కడ మనకు ఈ యొక్క డిస్ప్లే అనేది డల్ అయితే అవ్వలేదన్నమాట. చాలా కలర్స్ అనేది పాపప్ అయ్యి కూడా కనపడడం అయితే జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. అండ్ అలాగే ఇది బిగ్గర్ సైజ్ డిస్ప్లే తోటి వస్తుందని చెప్పేసి నేను నా యొక్క ఓన్ ఇమేజ్ని వాచ్ ఫేస్గా పెట్టాను. ఆ యొక్క వాచ్ ఫేస్ని చెక్ చేస్తున్నప్పుడు ఏదైతే 3 సైడ్స్ అయితే ఉన్నాయో 3 సైడ్స్ పర్ఫెక్ట్గా బెజల్లెస్ డిజైన్ లాగా అయితే కనబడుతుంది. కానీ బాటంలోనే కొంచెం థిన్ బెజల్స్ అయితే కనబడడం అయితే జరిగిందనమాట. చాలా స్మూత్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ టచ్ సెన్సిటివ్ కూడా చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క వాచ్ వే గురించి మాట్లాడుకోవాలంటే మీ అందరికీ తెలుసు, వాచ్ వే వచ్చేసరికి మనం టాప్ పొజిషన్లో మనం క్లిక్ చేసినట్లయితే లైక్ మన క్విక్ సెట్టింగ్స్ అయితే వస్తాయి. క్విక్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టు డిస్ప్లే యొక్క సెట్టింగ్స్ అయితే వస్తాయి, అవన్నీ అయితే వస్తాయి. అలాగే ఈ స్మార్ట్ వాచ్కి లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినట్లయితే మనకు ఏవైతే హెల్త్ మానిటరింగ్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయో ఆ కాంపోనెంట్స్ అయితే వస్తాయి. ఇంకా చాలా కాంపోనెంట్స్ అనేవి యాడ్ అయితే చేసేసుకునే విధంగా వీలైతే ప్రొవైడ్ చేశారు. అండ్ బాటం నుంచి పైకి చెక్ చేస్తే క్విక్ మెనూస్ అయితే వస్తాయి. సేమ్ సెట్టింగ్స్లో ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ మనకు కనబడడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా మనకు ఈ వాచ్ ఇవే అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ డిస్ప్లే విషయంలో 100కి 100% గట్టిగా మార్కులు అయితే వేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ యొక్క స్మార్ట్ వాచ్ మనకు బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే చేస్తుందని చెప్పేసి నేను బీటీ కాలింగ్ తోటి చేసినప్పుడు మొట్టమొదటిగా నేనైతే 2 విధాలుగా కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసరికి వీళ్ళ యాప్ త్రూ మనం యాడ్ డివైస్ కనెక్ట్ చేసేసుకోవాలి. తర్వాతకి వచ్చేసరికి బీటీ కాలింగ్ ఎనేబుల్ చేసుకోవాలంటే మళ్ళీ బ్లూటూత్కి వెళ్ళేసి మనం బీటీ కాలింగ్ కనెక్ట్ అయితే చేసుకోవాలి బ్లూటూత్ ద్వారా. అప్పుడు మాత్రమే మనకు బ్లూటూత్ కాలింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అండ్ బ్లూటూత్ కాలింగ్ ఎనేబుల్ అయిన తర్వాత ఈ యొక్క స్పీకర్ యొక్క వాల్యూమ్ ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేయండి. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సేవల కొరకు కదా స్పీకర్ యొక్క వాల్యూమ్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరీ లౌడ్గా కాదు కానీ ఓకే, చాలా బాగుంది. అండ్ అలాగే నేను బీటీ కాలింగ్ మా ఫ్రెండ్ కూడా కాల్ చేసి మాట్లాడాను. అండ్ ఎలా ఉంది వాయిస్? వాయిస్ బాగానే ఉందన్న. లౌడ్గా వస్తుందా? మరీ అంత ఏం లేదు, నార్మల్గా ఉంది. ఓకే, నార్మల్గా ఉంది, క్లియర్గా ఉంది. అంతా క్లియర్గా లేదు అప్పుడప్పుడు. ఇప్పుడైతే క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే నేను ఇప్పుడు దగ్గరికి వచ్చా. ఓకే, ఎట్లా ఉంది? ఓకే, అంటే ఇంకా డీసెంట్గానే ఉంది, మరీ అంత మంచిగా ఉందని చెప్పలేదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఓకే. లో అయిపోతుంది తొందరగా వాయిస్, ఎందుకు తొందరలో అవుతుందా? ఓకే ఓకే. వాచ్ మాట్లాడినప్పుడు తను ఏమన్నాడు, సో ఆ విధంగా అయితే ఈ యొక్క స్పీకర్ అనేది వర్క్ అయితే అవుతుంది. కానీ క్లియర్గా వినపడుతుంది, కానీ కొంచెం లౌడ్గా వినపడితే బాగుండని అయితే అర్థమైపోయింది కదా. సో అండ్ అలాగే ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. IP68 వాటర్ రెసిస్టెంట్ ఉందని చెప్పేసి నేను వాటర్లో కొద్దిసేపు అయితే ఉంచాను అనమాట. గ్లాస్ బాటిల్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే పర్ఫెక్ట్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది. మనకు వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ తోటి ఈ స్పీకర్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా
మనకు ఆడియో వాల్యూమ్ కూడా చాలా క్లియర్గా వినపడడం అయితే జరిగింది వాటర్లో పోయిన తర్వాత కూడా. సో ఇలా మనకు మంచి స్పెసిఫికేషన్ తోటైతే ఈ యొక్క స్మార్ట్ వాచ్ కేవలం 2000 రూపాయలు తీసుకొని అయితే వచ్చారు. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో గేమ్స్ కూడా ఇన్బిల్ట్ అయితే చేశారు. సో మనం గేమ్స్ని కూడా ఈజీగా అయితే ఆడుకోవచ్చు. అండ్ అలాగే దీనిలో మనకు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో హెల్త్ ట్రాకింగ్స్ కూడా అయితే ఉన్నాయి. SpO2 హార్ట్ రేట్ కానీ ఉన్నాయి కదా. సో నేను వాటితో కూడా నేను చెక్ చేశాను. నా దగ్గర ఉన్న ఆక్సిమీటర్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి చెక్ చేస్తే అదిరిపోయే రిజల్ట్ అయితే వచ్చాయి మనకు. ఎగ్జాక్ట్లీ అయితే ఈ స్మార్ట్ వాచ్లో సేమ్ అక్కడ నెంబర్స్ అయితే చూపిస్తుంది. అలాగే ఆక్సిమీటర్లో కూడా సేమ్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఎప్పుడో ఒక పాయింట్ అనేది ఇట్లా పెరిగి మళ్ళీ సేమ్ యాస్టిస్గా రావడం అనేది జరుగుతుంది. కానీ SpO2 హార్ట్ రేట్లో పర్ఫెక్ట్ పాయింట్స్ అనేవి చూపిస్తున్నాయి. ఆక్సిమీటర్లో ఏదైతే ఉన్నాయో ఈ స్మార్ట్ వాచ్లో సెన్సార్స్ అనేవి చాలా యాక్యురేట్గా వర్క్ అవుతున్నాయి అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో వచ్చేసరికి 120 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి జస్ట్ నేను వాకింగ్ చేశాను ఒక 2-3-4 మినిట్స్. సో వాకింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ రిజల్ట్స్ అయితే కనబడ్డాయి. ఆ రిజల్ట్స్ ప్రకారం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను వాకింగ్ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్ ఎంత ఉందనేది ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది. అండ్ ఎంత క్యాలరీస్ తగ్గినాం, ఎంత దూరం వెళ్ళాం అని కూడా మనకు అయితే క్లియర్గా అయితే ఈ యొక్క వాకింగ్ చేసినప్పుడు అయితే నాకైతే కనపడింది. సో నేనైతే టెస్ట్ చేశాను, పర్ఫెక్ట్గానే వర్క్ అవడం అయితే జరిగిందనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్లో స్మార్ట్ నోటిఫికేషన్ అలర్ట్ కూడా అయితే ఉంది. దీంతో పాటుగానే మన మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మన కెమెరాని కూడా అయితే కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి. ఇది ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క రివ్యూ. ఈ స్మార్ట్ వాచ్ కేవలం 2000 రూపాయలు అయితే ఉంది కాబట్టి స్మార్ట్ వాచ్ కొనాలి అనుకున్నట్లయితే 2000 రూపాయలు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ యొక్క స్ట్రాప్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. అండ్ డిస్ప్లే అనేది ఏదైతే ఉందో దాని యొక్క టచ్ రెస్పాన్స్ టైం కూడా చాలా బాగుంది. సెన్సిటివ్ కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ అలాగే IP68 కూడా ఉంది. అండ్ అలాగే దీంట్లో PT కాలింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో ఇది ఈ యొక్క స్మార్ట్ వాచ్ రివ్యూ. మరి రివ్యూ నచ్చింది అనుకున్నట్లయితే వీడియో అయితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. 2000 రూపాయల్లో బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా బై చేసి ఛానల్కి సపోర్ట్గా అయితే ఉండండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.